చేస్తున్నావే? పెద్దమ్మ పప్పుచారు. నాకు చేత పోతావా? పోస్తా అనవసరంగా పప్పుచారని చెప్పుదా అందరూ పైమంటారు. అరే ఇంకా లేవలేదు, మనతో కూడా పోయింది. పొద్దున్న ఎవర్రా పొగబెట్టింది? పొద్దుగల ఏందై పొగ? పంటలు అవద్దా? ఎంతసేపు అనుకుంటా? నీ అవ్వ నీకు తెలుగు నేర్పించాక వచ్చిన తెలుగుతో చంపుతున్నావు కదా. ముందు పొగ బంజయ్య అబ్బా సరేది చాయ్ పెట్టినవా లేదా మరి? హలో, చాయ్ ఉప్రా పెట్టునా, చారు గుదా చేస్తున్నా. సార్ కూడా పుట్టినవా? సరేది చారు పక్కన పెట్టుకొని తర్వాత చాయ్ పోసుకరా. ఫస్ట్ ముందు ముఖం కడుతో, తర్వాత చాయ్ పోస్తా. తర్వాత కడుకున్నది ఉంది మొక్క కడుక్కో అంటున్నావు. నేను తర్వాత చాయ్ తాగినాకనే మొక్క కడుకుంటా. పోసుకరా. అబ్బా పోస్తాతి. అనిల్, చాయ్ మంచిగా పదునా తాగు. అది మంచిగా పెట్టినా కాదే, మంచిగా పెట్టినా అనాలే. మంచిగా పదునా దాగు. నీకు ఎన్నిసార్లు కదా. ఏమైంది? నీ ముఖమైంది ఏందా ఇది? చాయ్ బాలేదా? షాయా నీ అవ్వ నీ ముఖం లెక్కనే ఉంది ఇది ఎర్రగా. అంత ఏమేసి పాడనే ఇలా ఒకరెవరు ఉంది. ఇంట్లేనా? అరుణ్లే అందే అష్లా. ఏంది ఏమో అన్నావు? అదున్ని అన్ని ఏంది ఆడున్నాయి అన్నీ వేసినావు అంటే కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు అవన్నీ వేసినావే ఇంట్లో? అవునా? మా తల్లే నీ అవ్వ పెళ్ళైన 10 రోజులకి వేసి చంపేటట్టున్నావు కదనే. నీ అవ్వ తెల్లదన్న నీ షాయత్ ఏమవుతుంది, నేను బయట తాగొచ్చు కానీ పోయి ఆ షారీ వేసుకోపో. ఇప్పుడు అమ్మ అందులో అమ్మ ఉప్పు బదులు ఏం వేసినావో, సర్ఫ్ వేసినావో, చక్కెర వేసినావో నాకు అర్థమైతే లేదు. అమ్మో చాలా డేంజర్ ఉంది. చెప్పలేవి అన్న ఉన్నాయి కాదు అన్నీ ఉన్నాయి అనాలి. లోపలనే ఉండు, బయటకి అయితే పుర్రని వెళ్ళావు. ఏం సరేనేమో నీ వా. చిన్నప్పటి నుంచి ఒక పెద్ద కోరిక ఉండేది. పెద్ద అయినాక ఎన్ని కష్టాలు ఉన్నబడి ఎంతమంది చేతిలో తనులైన తిని ఒక తెల్ల పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. మరీ కింద పెద్ద తెల్ల పిల్ల వస్తుంది అనుకున్నాను. అవ్వ బయటికి తీయాలంటే భయం అవుతుంది దాన్ని. ఏందన్నా గిట్లా విను? అనిలన్న మనకు తీసుకుని వచ్చింది కదా. అవునన్నా, మనకి ఎప్పుడు కూడా చెప్పలే అనిలన్న. చెప్పలేదు కానీ అనిలన్న పిల్ల మస్తు తెల్లగా ఉంటుందిరా. నీకెట్లా తెలుసానా? మొన్న వాట్సాప్ స్టేటస్ పెడితే చూసిన రా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏం చేద్దామంటే ఏంద్రా, అనిలన్న పిల్ల మస్తు తెల్లగా ఉంటది. అందుకే బయటకు కూడా రానియాడు. ఎవ్వరు చూలేడు. మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. అనిలనే తెలిసింది, పచ్చలు వలగొడతాడు అంటున్నా.
మరి ఒక్కసారి చూస్తారా ఏడే నీకు అబ్బా, పచ్చడి కిషోర్. ఏ వద్దు నడు. హాయ్ శ్రావణ్ గుడ్ మార్నింగ్ అరే నీ చిల్లర కూతురు ఇంకా మాట్లాడే కాదా నువ్వు ఏ పోరి ఏదో పమ్మని గుడ్ మార్నింగ్ చెప్తే చిల్లరలు కానడుతున్నావా ఏయ్ నేను అన్న దాని కాదు ఇందాకాడేమో చిల్లరేసాలేస్తుందేమరా నేను అప్పుడే చెప్పిన సామాన్ చూడొద్దు అని ఈయనే అవలగాడు చూసిండు దేన్ని అంటే నా పెళ్ళాన్ని చెప్తున్నావు ఇప్పుడు నాకు అప్పుడే తెలుసురా మీరు ఇస్తుంటారు సరే అయింది అయిపోయింది పాలదంప ఎవరు చెప్పకు శ్రావణ్ జరా ప్లీజ్ నాకు అదే పని మరి ఊరంతా చెప్పుకుంటా పోతా సరేగా చంద్రా ఏంది మీతోనా మీతోనొస్తే నా అయితే పోతే అని మీరు కొర్రా ముందు ఏం బాయికాడి వేస్తున్నావు కానీ చాడుకో లగాంచి సూటు బూట్ వేసుకొని పోతున్నావు సూటు పూట నీ రాత్రి పడుకుంటప్పుడు ఇవే బట్టలు ఉంటాయి లేచేవరకు ఇవే ఉన్నాయి. ఆగురా ఎందుకు అట్లా పోతున్నావు ఎప్పటి నుంచో నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా నువ్వు దొరకటం లేదు ఏందన్నా అడుగు గట్ల భయపడుతున్నావు. అవును కానీ ఇంట్లో గా తెల్ల తొలి పిల్లవర్రా నువ్వు ఎప్పుడు చూసినావా? నేనెందుకు చూసిండ్రా ఊళ్ళో అందరు అనుకుంటుంటే ఇన్నా అట్లనా ఇంకెవరన్నా ఎవరో అయితే మన ఇంట్లో ఎందుకుంటది నా పెళ్ళం పోయి తప్పింది కానీ భలే పిల్లని పట్టుకొచ్చినవరా పట్టుకొచ్చుకునే వరకు మంచిగానే ఉందన్న. ఇంటికి వచ్చినాక బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పు. ఏమైందిరా ఏమైంది ఏందన్నా? నేనోటి అంటే అదొకటి అంటది, అదొకటి అంటే నేనోటి అంట. దానికి సరిగా తెలుగు రాదే, నాకేమో దాని భాష అదేందో అది మొత్తమే రాదే. ఏం చేయాలి చెప్పు, నా బాధ నాది. అవును ఇది కరెక్టే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటుర్రా ఎట్లా తీయన్నా, నా తల్లడ నాది. మెల్లమెల్లగా తెలుగు నేర్పించుకుంటున్నా, ఏం చేద్దాం ఇక. అవును కానీ మీ ఇద్దరికి శోభ తేడా కలిసిందిరా అబ్బో అది పెద్ద చరిత్ర అన్నావు. ఆ పిల్ల చదువుకోనికి హైదరాబాద్ నా కాలేజీకే వచ్చింది. అట్నా ఇక అట్లనే పరిచయం అయిందనుకో మెల్లగా. అట్నా అట్లా పరిచయం అని పర్మనెంట్ గా మనూరు పట్టుకొచ్చినావు పట్టుకురాలే, పెళ్లి చేసుకొని పద్ధతిగా తీసుకొచ్చుకున్నానా. ఎవరికి ఏందన్నా భయపడేది, పిల్ల నచ్చింది తీసుకొచ్చుకున్నా. నాకు తెలుసులే నచ్చిందని కదా. ఏదైతే ఉందిరా పెళ్లి చేసుకుని ఒక ఇంటోడు వేను ఇప్పుడన్నా నిమ్మలంగా ఉండు. ఇప్పుడు నిమ్మలంగా ఉండాలంటే అర్జెంట్గా బయటికి పోయి రావాలి, సరేనా? నాకు కూడా పని ఉంది పో. మళ్ళా కలుస్తానా? రైట్ చిన్న దావత్ ఇస్తా. మళ్ళీ ఏమైంది చెప్తానా పిల్లలు చూస్తారు ఒకసారి. ఇక చూడరా బాయ్, నేను చెప్పే కాడికి అయితే చెప్తున్నా. ఆ తర్వాత నీ ఇష్టం, దెబ్బలు తింటావా బయలు తింటావా నాకు సంబంధం లేదు, నేను పోతుంది ఇక. అరే కిషోర్ ఆగ్రా గట్ల పోతావేంద్రా? నీ అన్నితో వస్తే నాకు దెబ్బలు పడతారా బాబు. ఎట్లా వేసి నేను చూస్తా పిల్లలు. కనిపించిందారా? నీ కనిపించలేరా? నువ్వు కూడా వచ్చినవారా కిషోర్? వచ్చినా వచ్చేతోడు కనిపిస్తుంది. రానంటి గారా? వచ్చినారా? నువ్వు వచ్చినావు కదా. కనిపించలేదురా ఇంకా. మంచిదోరా కనిపిస్తుంది. గొంతు నీది వేరే వస్తున్నావురా. మనిషిని కూడా వేరే ఉంటారా ఇది చూడు. ఏంది మనిషి వేరా? ఏంద్రా కనబడతలేదా? అరే ఏం చేస్తున్నావు రైడా? ఏం లేదన్నా కరెక్ట్ చెప్పు. నువ్వు కొత్త పెళ్లి తీసుకుని వచ్చినట్టుగా అన్నావు నేను ఒక్కసారి అన్న చూద్దామని వచ్చిన. ఏంద్రా నువ్వు చూసేది? అన్న ప్లీజ్ అన్న బయట దేశం నుండి చేసుకున్నమాట ఒక్కసారి చూస్తానా. ఏంద్రా బయట దేశం నుంచి చేసుకుంటా లోపల దేశం నుంచి చేసుకుంటా, నువ్వేంద్రా చూసేది? ఇంతవరకు నేనే సరిగా చూడలే. అబ్బాబా నువ్వు తప్పుగా అనుకోకన్నా, ఎంతైనా బయట దేశమే అన్న ఒక్కసారి అన్న చూస్తావు నేను. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏంద్రా నువ్వు చూసేది? తడక ఇంకోసారి మళ్ళీ కనిపిస్తావు అనుకో. గ్లాస్ పట్టుకో. ప్రతి ఓడు మా ఇంటి వినే కన్ను.
నురానక్క, ఓ నురానక్క. ఇక్కడున్నా. ఓ ఇక్కడున్నావా? దా కూర్చో. చెప్పు శ్రావణి. నువ్వే కదక్క టైంపాస్ కాకపోతే రా అన్నావు. ఓ అవును కదా, తిన్నావా? తిన్నక్క, నువ్వు తిన్నావా? అవును, అన్లన్నీ ఎటువైండు? ఆయన ఎత్తువలెందు పేలదు, ఆయన ఎత్తువలెందు పేలదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? అక్క నీకు ఇంకా తెలుగు రాలేదు, ఇంకా బాగా నేర్చుకోవాలి నువ్వు. నువ్వు తెలుగు రాదా? నాకు అదక్క, నీకు. అవును, ఇంకా నేర్చుకోవాలి. అవునక్క, నువ్వు ఇంకా తెలుగు బాగా నేర్చుకోవాలి. నీకు నేను రోజు వచ్చి నేర్పిస్తా తెలుగు. ఇప్పుడైతే నేను పోతాం, మరి మా అమ్మ వచ్చినాక నేను వస్తాను మళ్ళీ. సరే సరే, బాయ్. బాయ్ అక్క. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్. ఎట్లుంది తెల్ల పిల్లం? మంచిగుందా? ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. తొందర పెట్టింది, వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఆమెకి ఎగ్జామ్ ఉందంట, సో అంటే అది సబ్స్క్రైబ్ లేదు. ఓకే, వీడియో ఎట్లుంది? మంచిగుందా? వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే గంట కొట్టండి. గంట మాత్రం గట్టి గుటూరి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.